అంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. నిశ్శబ్దానికి కారణం ఏంటంటే చివరిలో నా గురించి అయ్యగారు చెప్తానన్నారు. ఆ ప్రశ్న మీ మొహాల్లో ఉండిపోయింది మాట. అది కారణం. అయ్యగారు ఇందాక ఏమని చెప్పారండి? ప్రశ్నతో మొదలు పెట్టాలి అన్నారు కదా. ప్రశ్న అనేకమైన జవాబులను మన ముందుకు తీసుకొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వానిని కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోమా పత్రికలో ఉన్న ఈ వచనములో సిద్ధముగా ఉన్నాను అనే మాట ఉంది. ఈ మధ్య మాట ట్రెండ్ అయిపోతుందండి. మీరు టీవీలు చూస్తూ ఉంటారు కదా, అక్కడక్కడ పోస్టర్ చూస్తూ ఉంటుంటారు. మనం టౌన్లో తిరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద పోస్టర్స్, బ్యానర్స్లో సిద్ధం అనే మాట ఉంటుంది కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు సిద్ధమా? నేను అడుగుతున్నది ఏంటి? మీరు సిద్ధమా? మనము సిద్ధమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళే ముందు ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్నారు. ఆ కొరింథీ సంఘములో నుండి సుమారు క్రీస్తు శకము 57వ సంవత్సరములో ఈయన రాసినట్టు కొన్ని చోట్ల రాయబడి ఉంది. అంతేకాకుండా ఆ సంఘములో ఉంటూ ఈయన ఆ యెరూషలేములో ఒక కరువు వచ్చింది. అది సార్వత్రికమైన కరువు. అక్కడ విశ్వాసులు ఆకలితో అలమటిస్తున్నారు. అలమటిస్తున్న విశ్వాసులకు ఆ దగ్గరలో ఉన్న అకయా, మాసిదోనియా ఇలాంటి ప్రాంతాలలో వారు ఏం పోగు చేశారండి? వారు కరువు తీర్చడానికి చందాను పోగు చేశారు. ఆ పోగు చేసిన చందాను యెరూషలేములో అందచేయాలి. వీరు వెళ్ళే మార్గంలో ఆ రోము అనే ప్రాంతం ఉంది. వీరు స్పెయిన్కి వెళ్ళాలనుకున్నారు. ఆయన అంటున్నాడు, నేను స్పెయిన్కి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాను. దేవుని చిత్తమైతే రోములో మీ దగ్గరికి వచ్చి మీకు కూడా సువార్తను ప్రకటించటానికి సిద్ధముగా ఉన్నాను. మనము దేనికోసం సృష్టించబడ్డామండి? మన జన్మ దేనికి? మనం అనుకుంటాము మన జన్మ దేనికంటే జీవించటానికి అనుకుంటాం. జీవించాలి, సంపాదించాలి, బ్రతకాలి, ఆ బ్రతుకును చాలా కాలం కొనసాగించాలి అనుకుంటూ ఉంటుంటాం. దేవుని ఉద్దేశం ఏమిటంటే నువ్వు దేవుని కొరకు, దేవుని పనులు చేయటం కొరకు, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం కొరకు, ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు నువ్వు పుట్టావు లేదా సృజించబడ్డావు. ఇది సత్యం. మరి అలాంటి దేవుని పనుల నిమిత్తము, ఆయన ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చే నిమిత్తము మనము పుట్టాము అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని ప్రణాళిక ఏమిటి అనేది మనకి అర్థమవుతూ ఉంది. అయితే దేవుడి ప్రణాళిక ఏమిటంటే ఆయన మరణించి పునరుద్ధానుడవుతూ ఉన్నప్పుడు, మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సిద్ధమా? మనము సిద్ధమా? సిద్ధపడాలి. చాలామంది క్రైస్తవులు సిద్ధపడతారండి దీనికోసం. దాకా విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే మీరు వాక్యమును ఎక్కడ కాదు, ఎక్కడ ఉంచుకోవాలా?
ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడికి ఉంచుకుంటే హృదయం ఏమని చెప్తుందంటే పక్కనోడు నశించిపోతున్నాడు, నీ ఎదుట ఉన్నవారు నశించిపోతున్నారు, వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించిన ప్రేమను చెప్పవా? మనల్ని సిద్ధం చేసుకోవాలి. కొంతమంది సిద్ధం చేసుకుంటారు, కొంతమంది సిద్ధము చేసుకోరు. కొంతమంది సిద్ధము చేసుకోరు, ఎందుకంటే ఎంతో దీవిస్తాడండి దేవుడు చాలామందిని. ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ బాగుంటే డబ్బులు సంపాదించుకుంటారు, కానీ దేవునికి ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటివారు సేవ చేస్తుంటే, ఎదుటివారు సువార్త చేస్తుంటే, ఎదుటివారు దేవుని మార్గంలో నడుస్తుంటే విమర్శిస్తూ ఉంటుంటారు, వారు తప్పులు పడుతూ ఉంటారు, ఇతర తప్పులు వెతుకుతారు కానీ వారు తప్పుల్ని తెలుసుకోరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటుంటారంటే సినిమాలకి షికారులకి అక్కడ తిరగడానికి ఇక్కడ తిరగడానికి సమయాన్ని ఇస్తారు, దేవుని వాక్యము వినడానికి కానీ, మరి అయ్యగారు లాంటి వాళ్ళు బైబిల్ స్టడీలు పెట్టి జ్ఞానమునిస్తుంటే దైవికమైన జ్ఞానమును నేర్చుకోవడానికి కానీ వారు సమయమును ఇవ్వడానికి సిద్ధపడరు. కొంతమంది ఏం చేస్తారంటే లౌకికమైన పాటలు, సినిమా పాటలు, ఆ పాటలు ఈ పాటలు, రకరకాల పాటలు వింటారు కానీ పాడుతారు కానీ దేవుని పాటలు పాడడానికి సుముఖముగా ఉండరు, సిద్ధపడరు. ఇంకొందరు ఏం చేస్తారంటే దేవుని వాక్యమును ధ్యానించరు, జ్ఞాపకం ఉంచుకోరు. అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే మనల్ని సిద్ధపడమంటుంది, మనల్ని ఏం చేయమంటుందండి? సిద్ధపడాలి. ఓ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడా, మనము సిద్ధపడాలి. ఇప్పుడు మనము చెబుతాం, నేను సిద్ధమే, నేను సిద్ధమే. ఈరోజు నా వర్తమానం ఏమిటంటే మీరు సిద్ధమా? నా వర్తమానం పేరు ఏం పేరండి? మీరు సిద్ధమా? మనము సిద్ధపడాలి. ఏమిటి సిద్ధపడాలి అంటే మనము సువార్తను బోధించటానికి సిద్ధపడాలి. మొదటిగా ఏం చేయాలండి? సువార్తను బోధించాలి. ఆ సువార్త అనేది మన ఒక్కరికి మాత్రమే కాదు, సువార్త అనేది ప్రభువు సృష్టించిన సృష్టిలో ప్రతి ఒక్కరు కొరకును. ఎంతోమంది నశించిపోతున్నారు, నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల భారము నీకు నాకు మనకు లేకపోతే ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ వ్యర్థమవుతుంది కదా. అక్కడ ఎన్నో ఆత్మలు ఈ లోకపు వలలో చిక్కుకుపోయాయండి. చిక్కుకుపోయి మామూలుగా లేవండి, వెలవెలలాడుతున్నాయి, వ్యసనాలతో వెలవెలలాడుతున్నాయి, శాపముతో వెలవెలలాడుతున్నాయి, పాపముతో వెలవెలలాడుతూ ఉన్నాయి. అలాంటి వాటి కోసము నువ్వు ఏం చేయాలంటే దేవుని ప్రేమ గల వాక్యాన్ని బోధించటానికి, ఆత్మల సంపాదన కోసము నువ్వు ప్రయాసపడాలి. పౌలు గారు అదే చేసేవారు. ఆయనకున్న పనల్లా ఏమిటంటే నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళటము, వాక్యము చెప్పి దేవుని మార్గంలోనికి తీసుకురావటము. చూడండి, రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. చూసారా, ఈయన అక్కడ కొరింథీలో ఉండి ప్రయాసపడుతున్నాడు. మనం పక్కనోడికి సువార్త చెప్తున్నానండి, వాడు వింటలేదు. చెప్పే ముందు నువ్వు గట్టిగా ప్రార్థన చేసి చెప్పాల కార్యం జరగాలంటే. నేను ప్రయాసపడుతున్నానండి, కొంతమంది వెంటనే రారు, కఠినమైపోయిన మనసుతో ఉంటారు. ప్రభువా కరిగించు కరిగించు కరిగించు. ఈయన ఏం చేస్తున్నాడు? రోమాలో ఉన్న వారికి సువార్త ప్రకటించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. మన చుట్టూ ఉన్నవారి గురించి మనము యోచన చెయ్యొద్దా? చెయ్యాలి. మన చుట్టూ ఎందుకు? మన ఇంటిలోనే ఉన్నారు కొంతమంది, మన సహోదరులు, మన అక్కలు చెల్లెళ్ళు, మన బాబాయిలు, మన బంధువులు. వీరు రక్షణ ఎవరి బాధ్యత? అది నీ బాధ్యతే.
నువ్వే చేయాలి, అది నువ్వే చెయ్యాలి. మరి భక్త సింగ్ గారు పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన ఇలా ఎండాకాలము అమ్మ పరిచర్య ముగించుకున్నానని చెప్పి రూముకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకుంటుంటే దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంది. ఏమంటుంది? భక్త సింగ్, నువ్వు సైనిక్పూర్ రోడ్డు మీదకి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్రభువా, ఇప్పుడే కదా వచ్చాను, ఎండ గట్టిగా ఉంది, అయినా వెళ్ళు వెళ్ళు. ఏమిటి ప్రభు ఇలాగంటున్నాడు? సరే వెళ్దాం. వెళ్తుంటే అది ఎండాకాలము, రోడ్డు మీద ఒక్కడు కూడా లేడు, చాలా తీవ్రంగా ఉంది. అయితే ఈయన ప్రభు వెళ్ళమన్నాడు కదని రోడ్డు అంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోడ్డు అంట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సందులో నుండి ఒకడు గబగబా నడుచుకుంటూ పోతున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకయ్యా అని చెప్పి అడిగారు. అలా కాదు బాబు, నీకు ఏదో కొన్ని విషయాలు, మంచి విషయాలు చెబుతారని, దేవుని విషయాలు చెబుతారని, సువార్త చెబుతారని, సువార్త జ్ఞానము నీకు బోధించాలని. లేదు, సువార్త జ్ఞానం లేదు, ఏమీ లేదు, నువ్వు మైండ్ యువర్ బిజినెస్, నువ్వు బయటకు పో, నీకు నాకు సంబంధం లేదు. నడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే, నేను విసిగిపోయాను, వేసారిపోయాను, నేను కృంగిపోయాను, నేను ఏదో ఒక నదిలో పడో, నూతిలో పడో, గోతులో పడో చచ్చిపోవడానికి పోతున్నాను, నన్ను ఆపొద్దు అని చెప్పి పోతున్నాడు. ఇప్పుడు భక్త సింగ్ గారు అనుకున్నారు, ప్రభువా, ఈ ఆత్మను రక్షించడం కోసమా నన్ను ఇక్కడికి రమ్మన్నావు, వెళ్ళమన్నావు? ఇదే ఆత్మ నాకు చూపిస్తున్నావా ప్రభువా అని చెప్పి, బాబు నాకొక్క 2 minutes ప్లీజ్, నువ్వు చేసే పని అలాగా చేసుకుంటావు కదా, ఒక 2 నిమిషాలు వింటే ఏమైపోయింది, ఒక్క 2 నిమిషాలు. ఇలాగ అడుగుతూ ఉంటే ఎవరైనా సరే చెప్పుకోవయ్యా వింటాను, ఆ తర్వాత నా చేస్తానంటారు కదా, అలాగే అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ప్రభువు యొక్క ప్రతి ప్రేమను చెప్పి ఆ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాల్లో ఆయన శిలువ మరణ పునరుద్ధానమును గురించి చెప్పి, ఆ పునరుద్ధానములో ఉన్న మర్మమును చెప్పి, నాయనా ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలని వెళ్తున్నావు కదా, నువ్వు చచ్చిపో ఏదో నదిలో పడి, ఈ కష్టాల కోసము, బాధల కోసము, శ్రమల కోసము, ఇబ్బందుల కోసము నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కాబట్టి, ఎక్కడైనా చచ్చితే నువ్వు నరకానికి పోతావు, నరకానికి పోయినా అక్కడ నువ్వు మామూలుగా ప్రశాంతంగా ఉంటావా? అక్కడ ప్రశాంతంగా ఉండవు, అక్కడ కూడా కష్టమే అని చెప్పినప్పుడు నిజముగా మారు మనసు పొంది భక్త సింగ్ గారితో వచ్చి అతను దేవుని కుమారుడిగా మారిపోయాడు. ఒక్క ఆత్మ రక్షించబడింది. సువార్త ప్రకటించాలి. మనం సువార్త ప్రకటించడానికి మనం ఏం చేయాలండి? సిద్ధముగా ఉండాలి. అందుకే కీర్తన 119:50 ఇందాక చదివారు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించను అని ఉంటుంది. వాక్యం ఏం చేస్తుందటండి? మనల్ని బ్రతికిస్తుంది. చావాలనుకున్న వాడిని వాక్యం ఇప్పుడు ఏం చేసింది? బ్రతికించింది. మనం అనుకుంటాము, ఆహా నేను సువార్త చెప్పినందువల్ల ఈడు బ్రతికాడు అనుకుంటాం. కాదు, దేవుని ఉద్దేశము వలన బ్రతికాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, నువ్వు గొప్పగా పోవద్దు. సువార్తను ప్రకటించవలసిన భారము మనకు ఆ భారం ఉందండి. మనము నా వల్లనే ఇది జరిగింది, నేనే ఇది చేయగలను, నా వల్లే వాడు ఇదయ్యాడు అని అనుకోవద్దు. ఆ భారము ప్రభువే మనకే మోపాడు. అంతేకాదు అంటున్నాడు కదా, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల ఏంటి మనకే? శ్రమ. సువార్త ప్రకటించకపోతే ఎంత కష్టమో తెలుసా? మన ఇంట్లో వాళ్ళు నశించిపోతుంటే మనకు కష్టం కదా, మన బంధువులు నశించిపోతుంటే మనకు కష్టం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెబుదాము? నేను సువార్తకు సిద్ధం. ఇక రెండవదిగా చూద్దాం, రెడీ టు హియర్. వినుటకు సిద్ధపడాలి. సేవకుడు చెప్పే మాటలు దేవుని వాక్కు నుండి విడుదల చేయబడిన మాటలు. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన ఆ దేవుడు వాక్యముగా మీకు సేవకుడు నోటి నుండి వెల్లడవుతున్నాడు.
మరి అటువంటి సేవకుడు మాటలు మనం వినాలి. దురదృష్టం ఏమిటంటే దేవుని మాటలు వినడానికి మన మనసు అంగీకరించదండి. ఎంతసేపు పోకిరి మాటలు వింటూ ఉంటుంటాం, చెడ్డ మాటలు వింటూ ఉంటుంటాం, ముసలమ్మ ముచ్చట్లు వింటూ ఉంటుంటాం. వారికి వీరికి గొడవలు జగడములు సృష్టించే మాటలంటే చెవిని తగ్గోసుకుంటూ ఉంటుంటాం కదా. మరి దేవుని మాటలు వినాలి. వినుట వలన ఏమవుతుంది? మనకి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసమే నిజమైన శక్తినిస్తుంది మనకి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినటం అనేది చాలా కష్టమైనదని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారలారా, ఏదోను తోటలో ఆదాము అవ్వలు ఆ సంధ్యపూట దేవుడు వారితో వాకింగ్ చేసేవాడండి. అది ఎంత అందమైన దృశ్యం అండి. వారితో మాట్లాడుతూ ఉండేవాడు, వింటున్నారు వారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇవన్నీ నీకే ఇచ్చేశాను, ఈ చెట్టు పొలం మాత్రము తినొద్దు. విన్నారు వాళ్ళు. ఇక్కడే పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకోలేదు. మా అయ్యగారు చెప్పినట్టు ఎక్కడ పెట్టుకుంటా పని చెయ్యకపోయాను. విన్నారు. అపవాది వచ్చి వారిని పాడు చేసి వారిని అవిధేయులుగా చేసిన వల్ల ఆ పాపము శాపము వారి నుండి మనకి రక్షకుడు దిగి వచ్చే వరకు మన మీద నిలిచి ఉండేలాగా అది జరిగిపోయింది. ఇక్కడ చూస్తే మనము దేవుని మాటలు వినడం చాలా కష్టం అనుకున్నాం కదండి. మరి సమూయేలుకి ముమ్మారు దేవుని స్వరం వినబడింది. దేవుడు స్వరము వినబడింది. సమూయేలు దేవుని యొక్క స్వరమును ఆ తర్వాత గ్రహించి, ఓహో, దేవుని యొక్క మాటను నేను విన్నాను. ఇప్పుడు ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీ, నాయనా ఏం చెప్పాడు దేవుడు అంటే, ఉన్నది ఉన్నట్టే చెప్పేశాడు, నీ కొడుకుల్ని కొట్టేస్తున్నాడు దేవుడు. ఆయనకి ఇష్టమైన రీతిలో లేరు వారు. విన్నాడు. యేసు ప్రభు వారు బేతనియ గ్రామమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక విందు జరుగుతుంది. వారికి భోజనాలు తయారవుతున్నాయి. మార్త ఏం చేస్తుందంటే కుండలనే మండలనే టపా టపా ఆడిస్తూ ఆ పనిలో నిమగ్నమైపోయింది. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధ వినడానికి అనేక మంది గుమిగూడుతూ ఉంటుంటారు. మరి అక్కడ బహుశా కొంతమంది వచ్చారేమో, అయ్యో ప్రభువు సువార్తను స్టార్ట్ చేసేసారు, దేవుని రాజ్యం కోసం చెబుతున్నారు, నాకు దీనికంటే ఆ రాజ్య మర్మమే నాకు గొప్పదని చెప్పి ఇప్పుడు ఏం చేసింది మరియా? ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుందండి? వింటుంది. ఏం చేస్తుంది ఆవిడ? వింటుంది. కాబట్టి మనము వినాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని స్వరమును వినాలి. దేవుని గొప్ప కార్యాలు సేవకులు బోధిస్తుంటే ఆ బోధన బట్టి మనం వినాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసారా ఇక్కడ వినటానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ప్రతి మనుష్యుడు దేవుని మాట స్పష్టంగా వినాలి. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని మాట నీకు వినబడపోతే నీ చెవులు, అంతరింద్రియాలు సరిగా పనిచేయట్లేదు మాట. సేవకుడు చెప్పినప్పుడు నీ మాటలు సరిగా వినబడకపోతే, ఆయన మాటలు నువ్వు సరిగా హృదయంలోనికి చొప్పించుకోలేకపోతే నీ అంతరింద్రియములు పనిచేయట్లేదు మాట. వినాలి. మనము వినేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన పని కొరకు వినియోగించుకుంటాడు. ఇప్పుడు మనం రెండవది ఏంటి? వినుటకు సిద్ధం. వినుటకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇక మూడవది ఏమిటంటే ప్రార్థించుటకు సిద్ధపడాలి. రెడీ టు ప్రే. ప్రార్థించాలండి. బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వచ్చాక ఆయన అడిగాడట, అయ్యా ఇంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా మీ వలన, ఇంతమందిని మీరు ప్రభావితం చేయగలుగుతున్నారు, ఇన్ని పరిచర్యలు చేయగలుగుతున్నారు, ఎన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారు, ఇవన్నీ ఎలాగ సాధ్యమండి అంటే, ఇవన్నీ సాధ్యపడడానికి 3 కారణాలు ఉన్నాయి అని చెప్పారట.
ఈ వింటున్న ఆయన అంటున్నాడు, చెప్పండి సార్ 3 కారణాలు ఏంటి? ఒకటి ప్రార్థన. ఓహో, ఒక ప్రార్థన చేస్తే ఇలాంటివి జరుగుతాయి మాట. రెండవ కారణం కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో. రెండవది కారణం కోసం ఈయన ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈయన అన్నాడట, రెండవది ప్రార్థన. రెండవది కూడా ఏంటి? ప్రార్థనే. ఇక మూడవది కూడా ఏటట? ప్రార్థనే. అయ్యా, ఇదేంటి 3 కారణాలన్నీ 3 ఒకటే చెప్పారంటే, దేనికైనా ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే. మూయబడిన తలుపులు తెరవాలన్నా, చనిపోయిన వాడిని లేపాలన్నా, తబితా లే అంటే లేచింది, లేపాలన్నా ప్రార్థన ఒకటే. ప్రార్థన. మరి ఇటువంటి ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన మనిషికి ఎలాంటిదటండి? ఊపిరి లాంటిదట. ఊపిరి పోతే ప్రాణం ఉండదు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు అనబడ్డు. ప్రార్థన లేకపోతే ఏమనబడ్డు? క్రైస్తవుడు అనబడదు. కాబట్టి ప్రార్థన ఊపిరి లాంటిది. యేసు ప్రభు వారు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారండి. ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఆ ప్రార్థనలో జై జీవితం ఉంది. ఆ ప్రార్థనలో దేవుని గురించిన ఆ సహవాసం ఉంది. మరి మన ప్రార్థనలో మనం ఏం పొందుకుంటామంటే దేవుని శక్తి పొందుకుంటాం. ఏదైనా ప్రాబ్లం కోసం నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా, నీ లోపల ఒక బలమైన శక్తి పనిచేస్తుంది. యేసు ప్రభు వారు అంటారు కదా, ప్రస్తుతం మనం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? కాలం అనేది ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ప్రపంచమంతా ఒకలాగా ఉంది, మన భారతదేశము కూడా అలాగే ఉంది. ఎలా ఉందంటే కాలము క్రీస్తు బోధలను అంగీకరించకుండా అపవాది అనేక మంది మనస్సులను తిప్పి మరి క్రీస్తు మీదకి, క్రీస్తు వాక్యం మీదకి, సంఘం మీదకి మనుషులను రేపుతున్నాడు. ఉత్తర భారతదేశాన్ని చూస్తే అక్కడున్న సేవకులు పడుతున్న కష్టాలు, సంఘాలు పడుతున్న కష్టాలు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. నాయన, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారయ్యా, ఆ కష్టాలను మీరు తీర్చండి, కష్టాలు తీర్చే మార్గం బోధించండి ప్రభువా అని చెప్పి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా గొప్పది. అందుకే ప్రభువారు అంటారు, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనములో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలు వస్తుంటాయి. ఆ శోధనలు జయించే శక్తి కావాలి. నీ కుటుంబంలోనే శోధనలు కాదు, సంఘములోనే శోధనలు కాదు, రాజ్య హింసలు ఎన్నో రాబోతూ ఉంటుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది మనము చెయ్యాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి మరి ఆ యేసు ప్రభు వారు మీరు శోధనలో ప్రవేశించబడకుండానట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దారనుకుంటామండి, కానీ చేయలేం. అదే సమయానికి నీకు ఇష్టమైన సీరియల్ వచ్చేస్తుంది, చేయలేవు. అదే సమయానికి నువ్వు జబర్దస్త్కి దేనికి అలవాటు పడిపోతావు, అందులో ఎవడో ఒకటి ఫేవరెట్ ఉంటాడు, నీకు చేయలేవు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయినది. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. మనం జయించాలంటే ప్రార్థనా శక్తి మన దగ్గర ఉండాలి. మరి నేటి సంఘాల్లో, నేటి రాజ్యములో క్రైస్తవుల మీద హింసలను గూర్చి కానీ, సంఘాలను గూర్చి కానీ, ఆత్మలను గూర్చి కానీ నువ్వు బలముగా ప్రార్థించకపోతే దేవుని రాజ్యానికి నువ్వు సపోర్ట్ చేయలేవు కదా. నీ ప్రార్థన కావాలి, నీ బలమైన ప్రార్థన కావాలా. అయ్యా, మీ రాజ్యము కట్టాలంటే ఈ రాజ్యములో ఉన్న హింసలు తొలగించు, ఈ రాజ్యంలో ఉన్న వ్యతిరేకతలు తొలగించు, సంఘాల మీద జరుగుతున్న దౌర్జన్యాలు తొలగించు అని బలముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చేయవలసిన మూడవ పని ఏమిటంటే, మూడవ సిద్ధపాటు ఏమిటంటే, నేను సిద్ధమే. దేనికి? ప్రార్థనకు నేను సిద్ధమే. ఇక ఆఖరువుగా రెడీ టు సపోర్ట్ మిషన్స్. దైవికమైన కార్యాలు చేయడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, గిడియన్స్ అని, మిషనరీలను పంపించే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. మనం వెళ్ళకపోవచ్చు, మన తరపున వారు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు.
ఆ భయంకరమైన ఆ ఉత్తర భారతదేశంలో ఆ క్రైస్తవ్యమును ఎదగకుండా చేయాలని ఉద్దేశాలున్న దేశంలో అక్కడ మిషనరీలు వెళ్తున్నారండి, కుటుంబాలతో వెళ్తున్నారు. ఒక్కొక్కసారి దెబ్బలు తింటున్నారు, హింసించబడుతున్నారు, జైల్లో పెట్టబడుతున్నారు. వారికి బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా ఎంతో సమయానికి బెయిల్స్ వస్తున్నాయి. కుటుంబాల్లో ఆరాధన చేసుకోనక్కలేదు, కేసులు. మరి అలాంటి వారు ప్రాణాలకు తెగించి వెళ్తున్నప్పుడు, వారికి వాక్యమును అందించాలని వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మనం సపోర్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? సపోర్ట్. దేవుని కార్యాలకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉండాలి. మనకి ఇచ్చిన వాటిని దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టం చూపించే మనసు మనకి ఉండాలి. తబిత అనే శిష్యురాలు ఉంది, చాలా మంచిది. ఆ శిష్యురాలు అకస్మాత్తుగా చనిపోయింది. అక్కడ వచ్చిన వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, అయ్యా ఈ తబిత ఎన్నో సత్క్రియలు చేసింది అంటున్నారు. ఏం చేసిందటండి? సత్క్రియలు. ఈ తబిత అసలు ఈ ఇంటి దగ్గర ఉండేది కాదండి. బ్యాగ్ వేసుకుని పోయేది, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది అంటలేదు. ఆ సాక్ష్యం రివర్స్ కదా. ఈ సాక్ష్యం ఎంత బాగుందో చూడండి. మాన్యులను గుర్తించేది, అందరినీ గౌరవించేది, అందరికీ సహాయం చేసేదట, సత్క్రియలు చేసేదట. ఇంకా ఏం చేస్తుందట ఆవిడ? ధర్మకార్యములు కూడా చేస్తుంది. తనకున్న దాంట్లో దేవుని ప్రజలకు, దేవుని కార్యాలకు, దేవుని మిషన్కు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆమె సహాయం చేస్తుంది. మరి అక్కడ ఇంకా చూస్తే అపోస్తుల కార్యాలనే బర్నబా అనే ఆయన ఉన్నాడు. ఆదిమ సంఘము వృద్ధి చెందుతుంది, దేవుడు అద్భుతాలు చేసేస్తున్నాడండి. అద్భుతాలు ఆయన ఆశ్చర్యపరిచాయి. దేవుని రాజ్యం ఇక్కడే కదా కట్టబడుతుంది. ఈ ధనము, ఈ సంపద, నా భోగము, నా వైభోగము అంతా వేస్ట్ అని చెప్పి ఆయన ఏం చేశాడట? తనకున్నదంతా ఎక్కడికి ఇచ్చేశాడు? దేవుని కార్యాలు సఫలపరచటానికి ఇచ్చేశాడు. అందుకే కొరింథీ సంఘములో అంటున్నాడు కదా పౌలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 9 వరకు, అకయ ప్రాంతంలో దేవుని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ ఏం చేసాయట? చక్కగా వితరణ ఇచ్చాయట. అంటే దేవుని కార్యానికి ఏం చేశాయి? దానము చేశాయి. మరి దాన్ని ఎత్తి చూపిస్తూ ఇంకా వీళ్ళకి ఏమని చెప్తున్నాడు? మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. మనం ఇస్తే కదా మిగతా వాళ్ళు ప్రేరేపించబడతారు. మన హృదయం కదిలించబడితే కదా మిగతా వాళ్ళు కదిలించబడతారు. ఆ తర్వాత ఇంకా అంటున్నాడు కదా అక్కడ 3వ వచనము, అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయం ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. ఎవరు? దేవుని కార్యాన్ని మీ ముందు పెట్టి అభ్యర్థిస్తున్న సహోదరులు 2 వస్తున్నారు. వారు ఒక పని నిమిత్తము డబ్బుల్ని కలెక్ట్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేస్తున్న డబ్బుని యెరూషలేమునకు చేర్చి అక్కడ ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి వారు చేస్తారు. ఏంటి? యెరూషలేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే వారు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. మనకే కూడా ఒక కరువు రాబోతుంది. అది ఫిజికల్గా వచ్చే కరువు కాదు, ఎప్పటికే కొన్ని చోట్ల అమలవుతుంది. బైబిల్ని నిషేధించే రోజులు రాబోతూ ఉన్నాయి. సువార్తను చాటకుండా ఆపుచేసే రోజులు రాబోతూ ఉన్నాయి. అనేకమైన హింసాత్మక చర్యలతో అడ్డుకోవాలని చూసే మరి ఆ వ్యవస్థలు యాక్టివ్ అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ గమనించి మనము మన పనిలో వేగిరపడాలి, తొందరపడి ఎక్కువ మందికి వాక్యాన్ని పంపించాలి, ఎక్కువ చోట్లకి మిషనరీలను పంపించాలి, ఎక్కువ చోట్లకి సువార్తికులను పంపించాలి. వినని వారికి దేవుని వాక్యాన్ని మనము చేరవేయాలి, వినని వారికి దేవుని వాక్యం చేరవేయాలి అంటున్నాడు కదా. ఇక్కడ ఇంకానే 6వ వచనం మనం చూద్దామండి. 6వ వచనం ఏం చెప్పబడిందో. కొంచెముగా విత్తువాడు, ఇక్కడ విత్తటము అనేది ఇవ్వటము అనేది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా
పంట కోయును. 5వ వచనంలో అంటున్నాడు, పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి. ధారాళంగా ఇవ్వాలటండి. మనం దేవుని పని వచ్చిందంటే అన్నిటికంటే ముఖ్యమైన పని ఇదని ధారాళముగా ఇవ్వాలట, పిసినితనముగా ఇవ్వకూడదట. ఇంకా అంటున్నాడు 7వ వచనములో, కొంతమంది అంటారు సనుగుకుంటా ఇస్తారట. వాళ్ళ కోసం చెప్పబడుతున్నది ఇది. ఇక్కడ ఏమంటున్నాడు, సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన దానిని బట్టి. అవును కదా, మిషనరీలకి ఫండ్ రైట్ చేస్తున్నారు. బైబిల్ని ముద్రించి ఒక అన్యుడికి వెళ్తుందంటే, ఆ జైల్లో ఉన్న అన్యుడు ఆ వాక్యంను చదివి మారాడంటే అది నేను ఇచ్చిన ఆ పైకం వల్లే కదా. హృదయంలో ఒక నిశ్చయత మనకి వస్తుంది. ఎంతోమంది బైబిల్ని చదివి మారు మనసు పొందిన వారు ఉన్నారు. నిన్న షార్ట్స్ ఒకటి చూస్తున్నాను. ఒక అబ్బాయి, చక్కగా ఉన్న అబ్బాయి ఒక బ్యానర్ పట్టుకుని వెనకాల కూడా కట్టుకుని బైబిల్ కోసం రాస్తున్నాడు. ప్రపంచంలో బైబిల్ని చదివి బాగుపడిన వారు అనేక మంది ఉన్నారు. నడుచుకుంటూ పోతున్నాడండి. అదో రకమైన సువార్త అతనికి అప్పగించాడు. ఇలా చూస్తే మరి సనుగు కొనకయు మనము ఇచ్చేవారుముగా ఉండాలి. కాబట్టి మనము ఇవ్వటానికి సిద్ధముగా ఉండాలి. గిడియన్స్ అనే సంస్థ బైబిల్ని ముద్రిస్తుంది. ఆ బైబిల్ని స్కూల్స్లో, హాస్పిటల్స్లో, ఇంకా అనేకమైన జైల్స్లో, హోటల్స్లో పెట్టి ఎవరైనా మనసు వేగిపోయిన వారు ఉంటే, ఆ వేగిపోయిన వారు విసిగి వేశారు ఇదేటని ఇలా తెరిచి చూస్తే దేవుడు ఆ వాక్యంతో మాట్లాడుతున్నాడు. వారి జీవితాన్ని మారుస్తున్నాడు. అటువంటి బృహత్తరమైన కార్యం గిడియన్స్ ద్వారా ఇక్కడ చేయబడుతూ ఉంది. ప్రియమైన వారలారా, వాక్యం అంటుంది, మీరు హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారము మీరివ్వడానికి సిద్ధ మనసుతో ఉండండి. ఇప్పుడు మనం ఏం కావాలి? ఇచ్చుటకు సిద్ధముగా ఉండాలి. ఇక లాస్ట్గా ఏంటంటే, ఇవన్నీ చేసిన మనం పరిపూర్ణతలోనికి వచ్చేసిన తర్వాత మనము ప్రభువు రాకడలో ఎత్తబడటానికి కూడా సిద్ధముగా ఉండాలి.